డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇప్పుడు ఎన్డీఏ ఫేస్గా పవన్ కళ్యాణ్ను ప్రొజెక్ట్ చేయరు. ప్రొజెక్ట్ చేస్తే ఒకవేళ జనసేనను బీజేపీలో విలీనం చేసి ఆయన బీజేపీ నాయకుడు అయితే తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా తెలుగు వాళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్ప పాన్ ఇండియన్ స్టార్ కాదు కదా. పాన్ ఇండియన్ స్టార్ అని ఉన్నా పాన్ ఇండియన్ ఫాలోయింగ్ ఉన్న వేరు, పాన్ ఇండియన్ స్టార్ వేరు. మీకు ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, పాన్ ఇండియన్ స్టార్. మీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళంతా అప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్. కానీ పాన్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. మీకు వాళ్ళకి అభిమానులు ఉండొచ్చు, అల్లు అర్జున్కి అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్కి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు ఉండొచ్చు. కానీ మీకు ఇప్పుడు తమిళనాడులో పవన్ కళ్యాణ్కి పొలిటికల్ ఫాలోయింగ్ వస్తుందా? కేరళలో వస్తుంది. అల్లు అర్జున్ కేరళ మలయాళంలో చాలా పాపులర్. అల్లు అర్జున్ వెళ్తే వేల మంది రావచ్చు, కానీ అల్లు అర్జున్ పాలిటిక్స్లో కేరళ పాలిటిక్స్లో చేయగలడా? అందువల్ల పాన్ ఇండియన్ స్టార్ వేరు, పాన్ ఇండియన్ పాపులారిటీ వేరు. పాన్ ఇండియన్ స్టార్ డిఫరెంట్. అమితాబ్ బచ్చన్ కూడా మీకు ఇక్కడ పాపులారిటీ ఉంటుంది, కానీ అది ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండదు. పాన్ ఇండియన్ ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఇవన్నీ వేరు వేరు. మీకు రజనీకాంత్ కూడా తెలుగులో ఫ్యాన్స్ ఉంటారు. దట్ డజంట్ మీన్ రజనీకాంత్ పార్టీ పెడితే తెలుగులో నడుస్తుంది కాదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదర్ దెన్ అసలు మరో తెలుగు స్టేట్ తెలంగాణలోనే ప్రభావం చూపకపోతే తమిళనాడు, కేరళలో ఎలా చూపెడతారు? అందువల్ల ఈ సౌత్ ఇండియన్ ఫేస్లు, నార్త్ ఇండియన్ ఫేస్లు ఉండవు. బీజేపీకి ఒకటే ఫేస్ ఉంటే బీజేపీ ఫేసే. బీజేపీ ఆ ఫేస్ ఈ ఫేస్తో పనిచేయదు. బీజేపీ గురించి తెలియక చాలామంది మాట్లాడతారు. బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ ఫేస్తో, హిందుత్వ ఫేస్తో పనిచేస్తుంది. బీజేపీకి పవన్ కళ్యాణ్ ఫేసు, చిరంజీవి ఫేసు, ఇంకో ఫేస్లు పెట్టుకోరు. వాళ్ళు ఒకటే ఫేస్ ఉంటుంది, అది ఆర్ఎస్ఎస్ ఫేస్, అది హిందుత్వ ఫేస్. ఆ ఫేస్లో భాగంగా మిగతా వాళ్ళందరూ పనిచేయాలి తప్ప ఇలా ఒక నాయకుని ప్రొజెక్ట్ చేసి ఆ నాయకుని పైన ఆధారపడే స్వభావం లేదు. ఈవెన్ మోడీ ఇంత ప్రభావం చూపిన సమయంలో కూడా మీకు బీజేపీలో మైనస్ హిందుత్వ, బీజేపీ మైనస్ ఆర్ఎస్ఎస్ ఏముంటుంది? ఏముండదు. ఈవెన్ రేపు నరేంద్ర మోడీని రాజకీయంగా పక్కకు పెట్టినా బీజేపీకి ఏం కాదు. ఇనీషియల్గా కొంత లాస్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అట్లాంటివి. అద్వానిని పక్క పెట్టారు. ఏమైంది బీజేపీలో? ఇప్పుడు మోడీ వచ్చాక అద్వాని పక్క పెట్టాడు. ఏమైనా జరిగిందా? అందువల్ల ఒక ఐడియాలజీ, ఆర్గనైజేషన్, క్యాడర్ ఉన్న పార్టీ అది. అందువల్ల దానికి ఇంకో ఫేస్తో పనిచేయదు, తన హిందుత్వ ఫేస్తోనే పనిచేస్తుంది.